హలో హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ప్రసన్నాని. ఈరోజు నేను మా పాప కోసం హాస్టల్కి పంపిద్దామని చెప్పి చికెన్ పికిల్ ఎలా చేయాలో నేను కొంచెం రెసిపీ అనేది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్లో ఇలాగా అల్లం వెల్లుల్లి అనేది బాగా ఫ్రై చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది పచ్చి వాసన పోయేదాకా ముందుగానే నేను చికెన్ని చిన్న పీసెస్గా తీసుకొని కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత అవి కొంచెం పసుపు ఉప్పు వేసి అవి డీప్ ఫ్రై చేసుకున్నాను. ఆ డీప్ ఫ్రై చేసుకున్నటివి అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా చేస్తున్నాను, ఎందుకంటే ముక్కకి మసాలా బాగా పట్టాలని చెప్పి అలా చేశానన్నమాట. ఇలా చూశారు కదా, ఇప్పుడు చూడండి, అది కూడా ముక్క కట్ చేసినా కానీ లోపల దాకా పీస్ అనేది ఆ టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనకి. అందుకని చెప్పి ఇలా చేస్తున్నాను. ఇప్పుడు వచ్చే లోపల నేను కారం ఒక గ్లాస్ తీసుకున్నాను, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత తీసుకున్నానో కారం దానికి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఎందుకంటే పికిల్స్లో మనకి కారం ఉంటేనే కదా చాలా బాగుంటుంది. అందుకని చెప్పి కారం అనేది తీసుకున్నాను. కానీ పిల్లలు కదా, మనమంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటాము, పిల్లల కోసం కాబట్టి కొంచెం తగ్గించాను. ముందుగానే నేను సాల్ట్ వేస్తున్నాను, అందుకని చెప్పి కొంచెం సాల్ట్ అనేది వేస్తున్నాను. లెమన్ పిండిన తర్వాత కొంచెం సాల్ట్ సరిపోతే నేను తర్వాత కూడా కొంచెం వేసుకోవచ్చు, మనం సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు. అందుకని చెప్పి నేను అలా వేశాను, కొంచెంగా వేశాను. ఇప్పుడు మనం ఇది చల్లారిన తర్వాత 2 లెమన్స్ అనేది నేను జ్యూస్ చేసి పక్కన పెట్టున్నాను. అది బాగా చల్లారిన తర్వాత వేయాలి, ఎందుకంటే వేడి మీద వేస్తే కొంచెం చేదులాగా వస్తుంది. అందుకని చెప్పి నేను ఇప్పుడు ఇలా చేస్తున్నాను. ఇప్పుడు వచ్చే లోపల మసాలా ఇది ఏంటంటే ధనియాలు, చెక్క మొగ్గ అండ్ ఇలాచి, ఆ 3 కొంచెం వేయించుకొని దాన్ని పొడి చేసుకున్నాను. ఇంట్లోనే మనం చేసుకోవచ్చు గరం మసాలా అనేది. బయట తెచ్చుకునేది కొంచెం చేంజెస్ ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను ఇంట్లోనే తయారు చేసుకుని అప్పటికప్పుడు మనం చేసుకుంటే ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది కదా, అందుకోసం నేను కొంచెం ఇంట్లోనే చేసేసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ సారి నేను చేస్తున్నాను, ట్రయల్ వేస్తున్నాను ఎలా వస్తుందా అని. చాలా బాగా వచ్చిందండి. ఆయిల్ కూడా కొంచెం తగ్గింది. ఆయిల్ అది చల్లారిన తర్వాత వేస్తాను నేను. మా డైసీ చూడండి, నాకు ఒక ముక్క ఇస్తావా అని చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.